ద లార్డ్. ప్రభు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట చదువుకొని బైబిల్ స్టడీలోనికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసననుకొని నా మీద అతిశయించుదురేమో. దేవుడు ఈ లేఖన భాగమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. ఘనమైన తండ్రి, నీవు మహాదేవుడవు కనుక స్తోత్రములు. అల్ప జనాంగమును అసంఖ్యాక జనాంగముల కంటే అధికముగాను వారిపై విజయశీలురుగాను చేయగల దేవుడు నీవని, నీ మాటలు నీ వాక్యము ద్వారా మమ్మను దర్శించి బలపరిచి సహాయపడుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువులారా, అల్ప సంఖ్యాకులతో అద్భుతములు చేయించు దేవుడు మన దేవుడు. అసంఖ్యాకులపై అల్ప సంఖ్యాకులకు విజయమిచ్చు దేవుడు అని లేఖనముల ద్వారా మనం గ్రహించగలం. చదవబడిన లేఖన భాగంలో ప్రభు అంటున్నాడు, అధిక జనాంగముతోనూ యుద్ధానికి వెళతావా? గెలిచిన తదుపరి నాకు రావాల్సిన మహిమను నాకు కాక నీ జనాంగమునకే అధిక సంఖ్యాకులుగా వెళ్ళి గెలిచి వచ్చామని చెప్పుకోవటానికే? కాదు, కాదు, కానే కాదు. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, యెహోవా బాహుబలము వలననే నాకు విజయము అనే పాఠం ఇశ్రాయేలీయులు నేర్చుకోవాలని చదువుబడిన లేఖన భాగంలో అల్ప సంఖ్యాకులుగా యుద్ధానికి వెళ్ళమని గిద్యోనుతో చెప్పినారు. దేవుని వాక్యంలో 5 కాండముల తరువాత యెహోషువ గ్రంథం, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను చేరారు. ప్రస్తుత కర్తవ్యం ఏంటి ఇశ్రాయేలీయులకు అనగా, కనానులోని ప్రతి జాతి ప్రజను గెలిచి వారు కనానును స్వాధీనపరచుకోవాలి. ఈ సందర్భంగా దేవుడు వారిని ఆశించినది ఏంటంటే, జరిగించే యుద్ధంలో నాకు మహిమ కలుగు రీతిగా మీరు గెలవండి. ఆ తదుపరి నాకు రావాల్సిన మహిమను బట్టి, నా బలాధిక్యతను బట్టి మీరు నా జనుల అని ఆయన సొత్తుగా, ఆయన కొరకుగా ఇశ్రాయేలీయులను కనానునకు తీసుకువెళ్ళినాడు. మన ముందున్న దినాలలో మనం ప్రస్తుత పరిస్థితులతో, మన పోరాటాలలో మన దేవుడు అసంఖ్యాకులపై అల్పసంఖ్యాకులమైన మనకు విజయమునిస్తాడు. విజయము విజయము విజయముగానే మనలను నడిపి ఆయన మహా బాహుబలమును రుజువు చేసుకుంటాడు అనేది మనం గ్రహించగలం. అందుకొరకై ఒక్కొక్క గ్రంథంలో ఒక్కో సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందామా? మొదటిగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 9 వచనాలలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. 4వ వచనంలో, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా తమ సైనికులను అందరినీ సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చినారు. గెలవగలరా? వారి జనాంగములనన్నిటినీ కలుపుకొని సంఖ్యాపరంగా లెక్కించుకుంటే వారికంటే నాటి ఇశ్రాయేలీయులు అల్పసంఖ్యాకులు. పోరాటానికి వెళ్ళాలి. అప్పుడు ఆ పరిస్థితిలో ప్రభు అయిన దేవుడు నాయకుడైన యెహోషువతో చెప్పిన మాట ఏంటండి? వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుది కాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాను. హల్లెలూయా. ప్రభువులారా, జ్ఞాపకం ఉంచుకునండి,
యెహోషువ భయపడతాడేమో, తక్కువ సంఖ్య కలిగిన ప్రజలు పోరాడాలనా, పోరాడి గెలవగలమా? మానవ రీతిగా ఆలోచించినట్లయితే మేము అల్పసంఖ్యాకులు, మా వల్ల కాదని అంటారు. దేవుడు ఎన్నడూ కూడా ఆ మాటను అంగీకరించలేదు. యెహోషువ భయపడకుము, గో అహెడ్ అన్నది మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రములు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనలను ఈ లోక ప్రజలు నేటి కాల పరిస్థితులలో ఏమంటున్నారండి? వీరు అల్పసంఖ్యాకులు, బలహీన జనాంగం, వీకర్ సెక్షన్స్, వీరికి పోరాటంలో గెలుపు వారికి రాదు అని అనుకుంటున్నారు. ఒకవేళ వారి మాటలే నెరవేరితే ఈనాటి క్రైస్తవ్యం ఈ దేశంలో ఉండగలదా? మొదటి సందర్భంగా యెహోషువ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్న భాగం ఏంటంటే, వారు లోకస్తులు, అన్యులు, వారి పద్ధతులను బట్టి ఒకరినొకరు కలుపుకొని, వారి దేవతలను బట్టి ఒకరికొకరు సంబంధాలను ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులపై పోరాటానికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి ఆ అసంఖ్యాక ప్రజలను అల్పసంఖ్యాకులైన ఇశ్రాయేలీయులకు అప్పగించినట్టుగా దేవుని వాక్యంలో మనం చదవగలం. దేవుడే ఈ కార్యమును చేసినాడు. రెండవ సందర్భంగా న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. అల్పసంఖ్యాకులైన ఇశ్రాయేలీయులను విజయశీలురుగా ఏ రీతిగా నడిపించాడో మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు ఒక ప్రత్యేకమైన రీతిగా రాయబడ్డాయి. న్యాయాధిపతులు ఎందుకు వచ్చారంటే, ఇశ్రాయేలీయులు దేవుని విడిచి పాపము చేసినప్పుడు శత్రు సైన్యాన్ని వారి కొరకు దాచిపెట్టినాడు. పైన పడ్డారు, దోచుకుని వెళుతూ ఉన్నారు. వారి శత్రు భయం చేత ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారిని బలపరిచి తన మహాశక్తిని, బాహుబలమును రుజువు చేసుకున్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందండి? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని రాయబడి ఉంది. ఈ రీతిగా దోషులైనప్పుడల్లా వారిని శత్రువు చేతికి అప్పగించడం, వారు ఆ శత్రు బారి నుండి వేదనలు అనుభవించలేక యెహోవాకు మొరపెట్టడం, ఈ అల్పసంఖ్యాకులైన ఇశ్రాయేలీయులను వారితో పోరాడజేసి దేవుడే గెలిపించి తన బాహుబలాన్ని రుజువు చేసుకోవటం, ఇదే విషయాలు మాటి మాటికి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న 14 న్యాయాధిపతుల సందర్భంలో కూడా మనం చదవగలం. కనుక ప్రభు బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు నేర్చుకునే పాఠం ఏంటంటే, అసంఖ్యాకులైన జనాంగం ఉన్నారు, మనం అల్పసంఖ్యాకులమే, కానీ విజయము మనదే. ఇక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీద వారి బలము హెచ్చాయను గనుక మిద్యానీయుల శ్రమను తట్టుకోలేక ఇశ్రాయేలీయులు మొరపెట్టగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీతోనున్న జనులు ఎక్కువ మందితో నువ్వు యుద్ధం చేయటం నాకు ఇష్టంలే, గొప్ప కార్యాలను నువ్వు చేయునట్లుగా నేను చేయగలను అని దేవుడు గిద్యోనుకు సెలవిచ్చినాడు. 2 పరీక్షలు పెట్టినట్టుగా 7వ అధ్యాయంలో మనకు తెలుసు. మొదటిది ఏంటంటే, ఆ సైనికులందరినీ గిలాదు కొండ మీదకి ఎక్కించినాడు, 32,000 మందిని. దేవుడు అన్నాడు, వాళ్ళ పరిస్థితులు చూడు అన్నాడు. గిలాదు కొండ నున్ననిది, ఎత్తైనది, ధైర్యశీలురును లెక్కించగలిగేది, గుర్తించగలిగేది. అక్కడికి చేరిన సైనికులు ఆ ఎత్తైన నూనెపైన స్థానంలో నిలవలేక వణుకుచూ ఉండగా దేవుడు అన్నాడు, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి నీవు ఎవరు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళాలని ప్రకటించు అన్నాడు. ఎంతమంది అక్కడ వణుకుచున్నారండి? 22,000 మంది తిరిగి వెళ్లిపోయిరి అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక మిగిలిన వారు 10,000 మంది అని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ ఎక్కువ మందిని తగ్గించటానికి సంఖ్యాపరంగా మొదట దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే గిలాదు కొండ పరీక్ష. 22,000 మంది ఫెయిల్ అయిపోయారు.
ఇక 10,000 మంది మిగిలినారు. దేవుని వాక్యం 3వ వచనం చివరి మాటగా, అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 4వ వచనం మొదటి మాట, 10,000 మంది నిలిచి ఉండగా ఇంకా 10,000 మంది ఉన్నారు. గిద్యోను అనుకున్నాడు, కనీసం ఈ 10,000 మంది అయినా కావాలి కదా వారితో యుద్ధం చేయటానికి. దేవుడు అన్నాడు, గిద్యోన్ 10,000 మంది కూడా ఎక్కువే, మరో పరీక్ష పెట్టి ఆ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని తీసేయమన్నాడు. ఏంటి ఈ టెస్ట్ అంటే, కొండ మీద మొదటి పరీక్ష అయిపోయిందా, ఇప్పుడు లోయలో రెండో పరీక్ష. ఆ లోయలో నది ప్రవాహం ఉంది. ఈ 10,000 మందిని లోయలో ఆ నదిని దాటింప చేయన్నాడు. ఆ మధ్యలో వారెవరైతే తమ చేతులతో నీళ్లు త్రాగుతారో వారినే సెలెక్ట్ చేయి. అలా కాక మోకాళ్ళుని వేరే విధంగా లేదా కుక్క గతికినట్లుగా ఒకవేళ వాళ్ళు త్రాగితే వారిని పంపించేయని అన్నాడు. కాబట్టి గిద్యోను ఆ 10,000 మందిని లోయలోని నది ప్రవాహం ద్వారా పంపించి వారు నీటిని త్రాగే విధానాన్ని చూచి చేతితో నీరు తాగిన వారిని మాత్రం లెక్కించి ప్రక్కన పెట్టాడు. వారు 300 మంది. దేవుడు అన్నాడు, ఎంతమంది వచ్చారు గిద్యోన్? అయ్యా 9,700 మంది ఫెయిల్ అయిపోయినారండి. ఓకే, ఇప్పుడు ఈ దగ్గర ఎంతమంది? 300 మందేనండి. నేను అనుకుంటాను దుఃఖంతో, నాకు ఇంకా ప్రజలు కావాలి కదా అనే ఆశతో దేవునికి మొరపెట్టుంటారు. చాలా తక్కువ మంది అయ్యా, 300 మందే మిగిలిపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎనఫ్, వీరితో యుద్ధానికి వెళ్ళన్నాడు. గొప్ప విషయం ఏంటంటే, నాతో ఉన్నవారు ఎంతమంది అని గిద్యోను అనుకోక, నాతో పంపటానికి నాకు సెలవిచ్చిన దేవుడు కొద్ది మందినైనా బలవంతులుగా చేసి మాకు విజయం ఇవ్వగలడు అని విశ్వసించినాడు న్యాయాధిపతి గిద్యోను. దేవునికి స్తోత్రములు. కడక 8వ అధ్యాయం వరకు మనం చదువుతూ వెళితే ఏం రాయబడిందండి? ఈ 300 మంది కూడా 3 గుంపులుగా 100 చొప్పున శత్రువుల చుట్టూ చేరి వారు యుద్ధము చేయలేదండి. వారు చేసిన పనులు 3. ఏంటంటే, గిద్యోను సెలవిచ్చినట్టు కుండలో దివిటీని పెట్టుకొని బోరును పట్టుకొని వారు వరుసగా వెళ్ళి శత్రువును చుట్టుముట్టాలి. వాళ్ళు ఏం చేశారండి? శత్రువును చుట్టుముట్టిన తరువాత కుండను పగులగొట్టి బోరును ఊది ఒక్కొక్కరు వారి వారి స్థానంలో నిలబడ్డారు. ఆ 3 పనులు చేసిన తర్వాత కదలలేదు, బెదరలేదు. దాచి ఉన్న వెలుగు బయటకు వచ్చింది. పట్టుకున్న బోరతో ఊది యుద్ధానికి సిద్ధపడ్డారు. నేను నా ప్రభు పక్షాన నిలబడ్డాను అనే ధీమాతో శత్రువు ఎదుట నిలిచారు. అంతే వాళ్ళు చేసిన 3 పనులు. తర్వాత ఏం జరిగిందండి? దేవుని వాక్యంలో చూస్తే ఆ బోరను ఊదగా 17వ వచనంలో, ఇదిగో నేను వారి దండు కొనకపోవచ్చున్నాను, నేను చేయునట్లు మీరును చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరు దండు పాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వారును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరుగెత్తుచు కేకలు వేయచు పారిపోయింది. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండు అంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. ఒకరినొకరు వారే శత్రువులు పొడుచుకొని పారిపోయినారు. చూబిడ్లారా, ఏమైనా యుద్ధం చేశారండి? ప్రభు పక్షాన నిలబడటం, తమ దివిటీని పట్టుకోవటం,
ప్రభు పక్షాన కేకలు వేయటం తప్ప యుద్ధం చేసినట్టుగా అక్కడ వ్రాయబడలేదు కదా. దీని అర్థం ఏంటి చెప్పండి? దేవునికి రావాల్సిన మహిమ తాను తెచ్చుకోవటానిగా మనలను ఊరక నిలుచుండి ఆయనే మన పక్షాన యుద్ధం చేసి గెలుపు నీదని మనకు చెబుతాడు. కానీ మనం ఏమంటాం? యెహోవా నిస్సి, అయ్యా నీవు గెలిపించేవయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా అని ఆయనను ఆరాధించుటకు వాడబడే పనిముట్లే మనం తప్ప మన శక్తి యుక్తులు కాదు. ప్రభు బిడ్లారా, దేశంలో అసంఖ్యాకులైన అన్యుల ఎదుట ప్రభు బిడ్డలమైన మనం అల్పసంఖ్యాకులుగా నిలబడినప్పుడు భయపడకండి, వెరవకండి, వెనక్కి తిరగకండి, చల్లారిపోకండి. ప్రభు పక్షాన నిలుచో చాలు, ప్రభు పక్షాన పోరబట్టుకో చాలు, ప్రభు పక్షాన నీ దివిటిని, నీ వెలుగును, నీ కత్తిని పట్టుకో చాలు. ఆయనే యుద్ధమును గెలిపింపజేసి విజయమిచ్చి నీకు ఈ విజయమని బహుమానం మనకిస్తాడు. అసలు యుద్ధం చేసింది ఆయనే. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా ఒక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క గ్రంథంలో అనుకున్నాం కదా. మనకు బాగా తెలుసు. మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో బాలుడైన దావీదు 6 మూళ్ల జానుడు గోలియాతు. ఇశ్రాయేలు పక్షంగా దావీదు యుద్ధంలో గెలవలేదా? ప్రభు బిడ్డలారా, అల్పులము, స్వల్పులము, బలహీనులము ఆయనను మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. గెలుపు మనదే. ఇప్పుడు రాజుల గ్రంథంలోనికి వెళితే ఆశ్చర్యంగా ఉందండి. ప్రజల మీదకు సిరియనుల దండు వచ్చింది, దోచుకుని వెళ్ళిపోయినారు, కరువు వచ్చింది. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు యెహోవా, ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా? దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకుందువు అని అతనితో చెప్పాను. సిరియనుల దండు ఇశ్రాయేలీయుల మీదకు రాగా ఇశ్రాయేలీయులు వారి చేత ఓడింపబడిన వారై సమస్తము కోల్పోయినారు. కరువు వచ్చింది ఇశ్రాయేలుకు. ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయుల కరువు దినాలలో దైవజనుడైన ఎలీషా యొక్క మనవి దేవుడు ఆలకించి అద్భుతం చేసినాడు. సిరియనులు దోచుకుని వెళ్ళారు. ఇశ్రాయేలీయులు కరువుతో ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఎంత అద్భుతం అంటే 4 కుష్ఠరోగులను వాడుకున్నాడు దేవుడు. ఆకలికి చచ్చిపోతున్నాం, మనల్ని దోచుకుపోయిన వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ చచ్చే బదులు అక్కడే సస్తాం కదా, వెళదాం పదండి అని 4 కుష్ఠరోగులు ఆ సిరియనుల దండులోనికి వెళ్ళినట్టు ఈ రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ కుష్ఠరోగులు వెళ్ళి చూచినప్పుడు ఊరంతా ఖాళీగా ఉంది. వారు దోచుకుపోయినదంతా వీరి కంటికి కనబడింది. ఇక ఆకలితో అలమటిస్తున్నారు కదా. వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలను, సొమ్మును వీరు తింటూ అనుభవిస్తూ అక్కడ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఎలాగంటే, మనం ఇక్కడ బాగా తింటున్నాం, మన ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు, మనకిది మంచిది కాదు, వెళ్ళండి మనం పోయి మన ప్రజలకు ఇశ్రాయేలీయులకు చెప్తామన్నారు. కుష్ఠరోగి యొక్క నీతి పాఠం. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి లోపలికి రావటానికి అధికారం లేదు. వారు మనల్ని అంగీకరిస్తారా అని వీరు అనుమానించి తటపటాయించినప్పటికీ కూడా ప్రారంభంలో ఎన్ని అవరోధాలు కలిగినా వెళ్ళి ఆ రాజాంతఃపురం దగ్గర విషయం చెప్పినప్పుడు రాజు భటులను పంపి చూడగా ఆ కుష్ఠరోగి చెప్పిన సాక్ష్యం గొప్పది. అప్పుడు వెళ్ళి ఆ దోపుకు గురి అయిన దానినంతటిని ఇశ్రాయేలీయులు తిరిగి తెచ్చుకున్నారు. ఎలీషా ప్రవక్త సెలవిచ్చినట్టుగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండి, రూపాయి 1కి 2 మానికల యవలు అమ్మబడును అన్నట్టుగా ఆ దోపుకు గురైన
ఆ సమస్తమును తిరిగి తెచ్చుకొని ఈ మాటలు వారి జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎలా నెరవేర్చబడ్డాయండి? వీరు పోయి వారితో యుద్ధం చేశారా? దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు వారితో పోరాడి వారిలో కలవరమును పెట్టి వారితో యుద్ధము చేయ అక్కర్లేకుండా వారు పరిగెత్తి పారిపోయేటట్టు చేసి వారి దగ్గర నుంచి దోపుకు గురి అయినది అంతటినీ తిరిగి తెచ్చినాడు. వీరు యుద్ధం చేశారా అండి? ప్రభు బిడ్డలారా, కృంగుదలలో, నిరాశ నిస్పృహల్లో, కరువులో, నిస్సహాయక పరిస్థితులలో మనం అల్పులము, స్వల్పులము, ఓడించబడ్డ వారం, దోపుకు గురైన వారం అనుకో అక్కర్లేదండి. మన పక్షాన దేవుడు పోరాడి మనం ఏది పోగొట్టుకున్నామో సమస్తము సకలము తిరిగి తెచ్చే దేవుడు మన దేవుడు. బబులోను నుండి తిరిగి వచ్చిన నాయకులు ప్రాముఖ్యంగా ముగ్గురని మనకు తెలుసు. మొదటిది యెరుబ్బాబెలు, 2 ఎజ్రా, 3 నెహెమ్యా. వారు వచ్చి పాడైన యెరూషలేమును, దేవాలయమును, ప్రాకారమును, గుమ్మములను కట్టారని దేవుని వాక్యంలో ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో మనం చదవగలం. వారిని ప్రోత్సహించటానికై 3 ప్రవక్తలను కూడా దేవుడు లేపినట్టు వాక్యం చెప్తుంది. వారే హగ్గై, జకర్యా, మలాకి. అందరితో వాక్యం పాత నిబంధన ముగిస్తుంది కదా. ఈ సందర్భంలో సన్బలటు, టోబియా అనే ఇంకా ఎంతో మంది శత్రువులు ఈ దేవుని ప్రజల యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల పనికి అవరోధం, ఆటంకం కలిగి చేయగా దేవుడు అటు ప్రవక్తలను లేపి బలపరిచినాడు. తానే స్వయాన ప్రోత్సహించి వారికి విజయం ఇచ్చి వారి పనిని సంపూర్తి చేయించి తిరిగి దేవాలయం కట్టుబడి వరకు, కడాకు నెహెమ్యా 12 గుమ్మాలను బాగు చేసి నిలబెట్టు వరకు పని ఆగలేదండి. వారికి కలిగిన బలంతో ఆగలేదా? వారు సైన్యము కలిగి పనిచేశారా? కేవలం దేవుని సన్నిధి వారితో ఉంది కనుక. బలాఢ్యులైన సన్బలటు, టోబియాలు, వారి సైన్యం, వారి మనుషులు, వారి ప్రజలు అసంఖ్యాకులుగా ఉన్నప్పటికీ కూడా దైవజనులైన ఈ ఎజ్రా, నెహెమ్యా, యెరుబ్బాబెలు, అక్కడున్న భక్తిపరులైన యూదులు అల్పసంఖ్యాకులైనప్పటికీ దేవుని కార్యం పూర్తి చేయ వరకు కూడా దేవుడు వారిని వెన్నుతట్టి నడిపించి తన కార్యములు జరిపించినాడు. కొత్త నిబంధనకు వెళదామా? ప్రభు యొక్క కార్యములను అపోస్తలులు కొనసాగించినారు. అపోస్తలుల కార్యముల తరువాత ఆ భారం మన మీదకి వచ్చింది. కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. పేతురు, యోహానులను ఏమన్నారండి నాటి దినాల్లో? వీరు విద్య లేని పామరులు అయినను యేసుతో కూడా ఉన్నవారు, వారిని మనం ఏం చేయలేం. వీరు అల్పసంఖ్యాకులే, కానీ అసంఖ్యాకులైన యూదుల మధ్య నిలిచి దేవుని కార్యములు చేసినారు. అపోస్తలుల కార్యానికి వస్తే, అనగా పౌలు, అపోస్తలుడైన పౌలు పరిచర్యను తలపోసుకుంటే అద్భుతం. ఏమంటారండి అక్కడ 17వ అధ్యాయం 6వ వచనంలో, భూలోకమును తలక్రిందులు చేసేవారు వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని అన్నారు. వీళ్ళు ఏమన్నా అసంఖ్యాకుల, బలాధిపత్యం కలిగిన వారా? వారి వెనకాల ఏదైనా సైన్యం ఉందండి? లేదు, లేదు, లేదు. ఆయనను మనలో, నాలో ఉన్నవాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిన ఆ ప్రభువే, ఆ శక్తిమంతుడే అల్పసంఖ్యాకులమైన మాకు అనుగ్రహించబడిన ఈ ఆత్మశక్తిని బట్టి, కార్యములను బట్టి పోరాడుతున్నాం, దేవుని కార్యాలు జరిగిస్తున్నాం. అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక పోరాడుతున్నాను, దేవుని కార్యాలు జరుగుతున్నాయన్నాడు. ఈ దర్శనానికి అవిధేయులం కాం. పబ్బిడ్లారా, జ్ఞాపకం ఉంచుకోనండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలి. సంఘం ఏర్పడింది, అపోస్తలుల కార్యాలు జరిగాయి, మన ద్వారా కొనసాగించబడుతున్నాయి. సంఘం సిద్ధపడుతుంది. ప్రభు త్వరగా రానయ్యున్న దినాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. దేవుని వాక్యంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు
సంఘము అనగా మనము ఎత్తబడతాం. మన చుట్టూ ఉన్న అసంఖ్యాకులు, ఈ అల్పసంఖ్యాకులను చూచి ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళేరే ఏమైనారు? ఆ మధ్య ఆకాశములోని బూర వినబడగా ప్రతి ఒక్కరికి వినబడుతుంది శబ్దం, ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. మనం పైకెత్తబడినది వారు చూచిన వారే ఆశ్చర్యంతో రొమ్ము కొట్టుకొని, ఈ అల్పసంఖ్యాకులు అనుకుంటుమే, భూరాజులం అనుకుంటుమే, కులగన్యులం, మతగన్యులం, ఆస్తిమంతులం అనుకుంటుమే, మిగిలిపోయినామా, వెళ్ళిపోయారా? రొమ్ము కొట్టుకొని రోధించే దినం రాబోతుంది. కాబట్టి ప్రభు వీళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినట్టుగా, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, విశాల మార్గంలో అనేకులు వెళుతారు. బాగుంది, విశాలం, అనేకులు అసంఖ్యాకులు వెళుతున్నారు. వారితో కూడా తందామా? కాదు. శ్రమనైనా, రోగమైన, బాధైన, హింసైన, అవమానమైన, నిందైనా భరించి ఇరుకు మార్గమున ప్రవేశించి అల్పులమైనప్పటికీ ప్రభు రాజ్యమును స్వతంత్రించుకునేవారమని ప్రభు పక్షముగా నిలిచి పోరాడి విజయశీలురమై ప్రభు దగ్గరికి చేరుకోవటానికి ప్రభు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి. ఘనమైన తండ్రి, అల్పసంఖ్యాకులకు, అసంఖ్యాకులైన ప్రజలపై విజయమునిచ్చు దేవుడని నేర్చుకున్నాం. మాకు ఎదురయ్యే ప్రజలు అసంఖ్యాకులు, మా మీద వారు చేసే నేరాలు, మమ్మల్ని వారు పెట్టే శ్రమలు అసంఖ్యాకములుగా ఉన్నాయి. అయినను మా పక్షాన నీవున్నావు. యెహోవా ఇరే, యెహోవా నిసి, యెహోవా షమ్మా కలిగిన వారమై, యెహోవా రోఫీగా నీవు మా కాపరివై, ఊపిరివై ఉన్నావు కనుక ఎంతో వందనాలు చెల్లించుకుంటూ మా ప్రతి సంకట దుఃఖ పరిస్థితులలో నీపై ఆధారపడి అల్పులకు విజయమిచ్చు దేవుడు అని ఎరిగి విజయముతో మా జీవిత కాలము జీవించి నీ దగ్గరకు చేరుకోవటానికి సహాయపడమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి ప్రోత్సహించి ప్రభు పక్షాన పోరాటానికై సిద్ధపరచమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.